అమెరికా చరిత్రలో ట్రంప్ ఒక సరికొత్త రికార్డు సృష్టించాడు. అదేదో అమెరికాకి జీడిపి పెంచడము, అంటే ఒకటో స్థానంలో ఉంది, దాని అప్పులు $39 ట్రిలియన్, దాని జీడిపి $30 ట్రిలియన్. ఏమన్నా జీడిపి పెంచడమో, లేకపోతే కనుక ఆ దేశపు ఎగుమతులు పెంచడమో, లేకపోతే ఆ దేశంలో వ్యవసాయం పెంచడమో ఇవేమీ కాదు. ఒక్క సంవత్సరంలో 7 దేశాల మీద యుద్ధం చేసినటువంటి చరిత్ర ఇప్పుడు అమెరికాదయింది, ట్రంప్దయింది. ట్రంప్ హయాంలోనే అమెరికా ఏది మధ్య నోబెల్ శాంతి బహుమతి అడిగితే ఇవ్వలేదు కదా, ఆ కోపంతో ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాడు అనుకుంటా. ఈ ఒక్క సంవత్సరంలో ఒబామా టైంలో 7 దేశాల మీద 2016లో ఆఫ్ఘనిస్తాను, ఇరాకు, లిబియా, పాకిస్తాన్, సోమాలియా, సిరియా, యెమెన్ల మీద దాడి జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈయన హయాంలో ఇరాన్ దగ్గర నుంచి, లెబనాన్ దగ్గర నుంచి ఇట్లాగా ఏది మొన్న మధురో మీద కూడా దాడి జరిగింది కదా, వెనిజులా. ఇట్లాగా ఓవరాల్గా ట్రంప్ 7 దేశాల మీద దాడులు చేసినటువంటి 2వ అధ్యక్షుడు అయ్యాడనమాట.